शाह न्यूज में आपका इस्तकबाल है। ताज़ा तरीन खबरों के लिए देखते रहिए शाह न्यूज। सर 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 ఓకే సార్. మా ప్రభుత్వం 75వ వన మహోత్సవ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. నాటిన ప్రతి చెట్టును కూడా సంరక్షించుకునేలాగా అందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మన మహబూబ్ నగర్ జిల్లాకు 55 లక్షల మొక్కలను నాటే కార్యక్రమం టార్గెట్ పెట్టింది. దాంట్లో ఇప్పటిదాకా డిఎఫ్ఓ గారు చెప్పిన దాన్ని బట్టి 35 లక్షల చెట్లను నాటినాం. ఇంకా పట్టణంలో కూడా ఎక్కడ ఖాళీ స్థలం ఉంటే అక్కడ మొక్కలు నాటాలని చెప్పి కమిషనర్ గారిని ఆదేశించడం జరిగింది. పాలమూరు యూనివర్సిటీ కావచ్చు, ఎంవిఎస్ డిగ్రీ కాలేజ్ కావచ్చు, ఇంకా అనేక చుట్టుముట్టు ఉన్న విలీన గ్రామాల్లో కావచ్చు, ఎక్కడ ఖాళీ స్థలం కానీ పబ్లిక్ ప్లేస్ కానీ ఉంటే ఖచ్చితంగా మొక్కను నాటి వాటిని సంరక్షణ చేయాలి. ఆ మొక్కకు ఒక సంరక్షకుడినో సంరక్షకురాలనో పెట్టి ట్యాగ్ చేయాలని చెప్పి వారికి చెప్పడం జరిగింది. దాన్ని మళ్ళీ కూడా ఓ 10-15 రోజుల తర్వాత రివ్యూ చేయబోతూ ఉన్నాం. అలాగే పట్టణ వాకర్స్ నుంచి కానీ మిగతా పట్టణంలో చాలామంది వ్యక్తుల నుంచి కూడా ఒక కంప్లైంట్ వచ్చింది. గతంలో ప్రభుత్వాలు నాటిన మోనోకార్పస్ అనే చెట్టు ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులను పెంపొందించే లక్షణాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళకు శ్వాస రోగాలు వస్తున్నాయని చెప్పి వాళ్ళ అనుమానం ఉంది. అలాగే కొన్ని రాష్ట్రాల్లో వాటిని బ్యాన్ కూడా చేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ కూడా మహబూబ్ నగర్ పట్టణంలో ఎక్కడైతే ఆ జాతికి చెందిన చెట్లు ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఈ వనమహోత్సవం కార్యక్రమంలో తొలగించి వాటి స్థానాల్లో మ్యాక్సిమం హైట్ ఉన్న చెట్లను మనం అక్కడ పెట్టుకొని మళ్ళీ 1-2 సంవత్సరాల్లోనే ఆ హైటు పెరిగే విధంగా ప్రణాళిక చేసుకోమని చెప్పి అధికారులను ఆదేశించడం, డిఎఫ్ఓ గారికి కమిషనర్ గారికి కూడా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఈ రాబోయే వారం 10 రోజుల్లో ఎక్కడెక్కడైతే కోనోకార్పస్ జాతి మొక్కలు ఉన్నాయో వాటన్నిటిని కూడా తొలగించే కార్యక్రమం చేస్తాం. కాదు, దాదాపుగా 55 లక్షలు మా జిల్లా టార్గెట్. దాంట్లో అన్ని డిపార్ట్మెంట్లకు కూడా ఆ టార్గెట్ను విభజించడం జరిగింది. ఇంటింటికి కూడా 5-6 మొక్కలను వాళ్ళకి ఇస్తూ ఉన్నాం. వాళ్ళు తమ ఇంటి ఆవరణలో లేదా ఇంటి బయట సంరక్షించుకునేందుకు. అట్లా ప్రతి కాలేజు, ప్రతి ప్రభుత్వ స్థలము, ఓపెన్ స్థలము, పార్కుల స్థలంలో కూడా మొక్కలు నాటే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఖచ్చితంగా ఉమ్మడి జిల్లా వరకు మేము 55 లక్షల టార్గెట్ను పూర్తి చేయాలని చెప్పి అనుకుంటా ఉన్నాం.